ఎప్పుడు చేస్తాడు దేవుడి కార్యము? ఆయన మాటకు లోబడి మనుషులను చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా మనం ఏం చేయాలి? దేవుని చిత్తం మేరకు నిలబడి సేవ. అందుకే దేవుడు ఇక్కడి నుంచి దూరం పంపింది. ఇంకా ఎంత దూరమైనా సరే మనం ఏం కావాలి? మనం సెంటర్లో ఉంటే పొద్దున పూట అటు పంపిస్తుంది, సాయంత్రం పూట ఇటు పంపిస్తుంది. అనగా మనం ఎక్కడుంది? సెంటర్లో ఉన్నాం. పొద్దున పూట కూకడపల్లి పంపించింది, సాయంత్రం పూట మరి ఇటు ఎవరు పోతారు? 4 దిక్కులు పోవాలా వద్దా? మనం పోయేది 2 దిక్కులే. ఇటు పోయినాం. ఇప్పుడు ఇటు ఖాళీగా ఉంది. ఇప్పుడు దాన్ని భర్తీ చేస్తాడు దేవుడు. అదెంత దూరం ఉంటుందో తెలియదు. అవునా కదా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలా? ప్రభా, మేము 2 దిక్కులే పోతున్నాం ప్రభా, 3వ దిక్కు 4వ దిక్కు కూడా మాకు చూపించండి అని ప్రార్థన. ఎవరికి ఆత్మల గురించి భారం ఉంటే ఏమైతుంది? అదే ఒకవేళ భారం లేదనుకో అప్పుడు ఏమంటారు? ప్రభా ఏంటి ప్రభా, నీ దాసుడు ఏందో అంత దూరం పోవడా? సరే, 1 వారం అంటే ఎవరికి ఏమి ఇబ్బంది అనిపించదు. 2వ వారం అంటే ఏదో మామూలుగా తీసు. 3వ వారం 4వ వారం కల్లా ఏమొస్తుంది? చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. వాళ్ళు కూర్చునేటోళ్ళు కొంచెం ఇట్లా జరిపి జరుగు ముందే కోపం మీద ఉన్న బగ్గుమంటున్నా ఖాళీ బూడిదైపోతావు, జాగ్రత్త. కోపం అంతా ఎవరి మీద చూపిస్తా? తోటి ప్రయాణికుల మీద చూపిస్తా. మనకి ఇప్పుడు ఏం చేయాలా? చెప్పాలి, ఏం చేయాలి? ఇక్కడ మనం ఎవరున్నారు లేదా మనకన్నా? దేవుడు పంపిన రోజులు పంపిన దేవుడు ఆపుతాడా? ఒకవేళ దేవుడు ఆపిండను కావుదాం, ఆపనంత కాలం వద్దునే ఉందాం. వచ్చి ఏం చేద్దాం? దేవుని స్వరాన్ని వినిపిద్దాం.